సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ ది హిట్ కాంబినేషన్. అంతేకాదు వీళ్ల కాంబోలో వచ్చిన దృశ్యం 2 భాగాలైతే సూపర్ హిట్. అందులోని యూనివర్సల్ పాయింట్ కారణంగా అవి వివిధ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ 2 భాగాలను తెలుగులో వెంకటేష్, మీనా చేశారు. అక్కడి మాదిరిగానే ఇక్కడ దృశ్యం 2 హిట్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం దృశ్యం 3ని రీమేక్ చేయకుండా డబ్ చేసి తెలుగువారి ముందుకు తీసుకువచ్చారు. దానికి కారణం వెంకటేష్ డేట్స్ లేకపోవడమే అనే సమాధానం వచ్చింది. దృశ్యం 3 కథ విషయానికొస్తే దీని ముందు భాగం ఎక్కడ పూర్తయిందో అక్కడి నుంచే ప్రారంభించారు. తన జీవితంలో జరిగిన సంఘటనలను ఓ నవలగా రాయించి ఆ తర్వాత దాన్ని కోర్టులో ప్రజెంట్ చేయించి తనకు, కుటుంబానికి శిక్ష పడకుండా జార్జికుట్టి తప్పించుకోవడంతో ద్వితీయ భాగానికి శుభం కార్డు పడింది. ఇక మీదట ప్రభాకర్, అతని భార్య, జార్జికుట్టి కుటుంబం మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదని కోర్టు సైతం ఆదేశిస్తుంది. దృశ్యంలో కేబుల్ టీవీ ఆపరేటర్గా ఉన్న జార్జికుట్టి ఇప్పుడు నిర్మాతగా మారతాడు. అతను నిర్మించిన తొలి నవలా చిత్రం ఘన విజయం సాధిస్తుంది. పెద్ద కుమార్తె అను ఆరోగ్యం కూడా కుదుటపడ్డంతో ఆమెకు ఓ మంచి పెళ్లి సంబంధం చూసి దుబాయ్కు పంపించేయాలని జార్జికుట్టి భావిస్తాడు. అయితే ఆమెకు వచ్చిన సంబంధాలను ఓ 2 వ్యక్తులు చెడగొడుతున్నారనే విషయం జార్జికుట్టికి తెలుస్తుంది. ఆ 2 ఎవరు? తమ జీవితంలోకి ఇక తొంగి చూడరని అనుకున్న ప్రభాకర్, అతని భార్యకు వారితో ఉన్న సంబంధం ఏమిటి? కూతురును ఓ ఇంటిదాన్ని చేయాలని అనుకున్న జార్జికుట్టి కోరిక నెరవేరిందా? పాత కేసులు తిరిగి వెలుగులోకి వస్తాయని గ్రహించిన జార్జికుట్టి ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనేదే దృశ్యం 3 కథ. అయితే మొదటి 2 భాగాలతో పోల్చితే దృశ్యం 3 పేలవంగా సాగింది. ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణం. ఆ స్లో నెరేషన్ను తట్టుకోవడం కష్టమే. కథ ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. మొదటి 2 భాగాల్లో హత్య కేసు నుంచి కుటుంబాన్ని తప్పించడానికి జార్జికుట్టి పడే తపనతో పోల్చితే ఇందులో అతని మైండ్ గేమ్ పెద్దగా ఏమీ లేదు. కూతురుకు వచ్చే సంబంధాలను చెడగొట్టే వారి గురించి ఆరా తీయడం, వారి వెనుక ఉన్న వ్యక్తుల మోటివ్ను తెలుసుకోవడానికి చాలానే సమయం తీసుకున్నాడు. పైగా సన్నివేశాలన్నీ ఊహకు అందేవిగానే ఉన్నాయి. క్లైమాక్స్లో ఓ 20 నిమిషాలు మాత్రం ఉత్సుకత కలిగిస్తుంది. కానీ దానికోసం మిగిలిన సినిమాను భరించడం కష్టమే. నటీనటుల విషయానికొస్తే మోహన్ లాల్ తనదైన శైలిలో జార్జికుట్టి పాత్రకు మరోసారి ప్రాణం పోశాడు. ముందు 2 భాగాలతో పోల్చితే మీనాకు చిన్న కూతురు పాత్ర పోషించిన ఎస్తేర్ అనిల్కు పెద్దంత ప్రాధాన్యం ఇందులో లభించలేదు. కథంతా పెద్ద కూతురు అంజు జార్జ్ చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రకు హన్సిబా హసన్ న్యాయం చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంది. ప్రతినాయక పాత్రలు పోషించిన సిద్దిక్కు ఉన్న ప్రాధాన్యత ఆయన భారీగా చేసిన ఆశా శరత్కు ఈసారి దక్కలేదు. ఐపీఎస్ అధికారిగా మురళీ గోపి, లాయర్గా శాంతి మాయాదేవి చక్కటి నటన కనబరిచారు. దృశ్యం సిరీస్కు దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. మొదటి 2 భాగాల్లో అది వర్కౌట్ అయింది. ఆ సినిమాల విజయానికి కారణమైంది. 3వ భాగం దగ్గరకు వచ్చేసరికి నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే ఉత్కంఠను కలిగించలేదు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం పర్వాలేదు. కానీ కథనం నత్తనడకలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ మూవీస్ను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు, కానీ మిగిలిన వారిని దృశ్యం 3 ఆకట్టుకోవడం కష్టమే. సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలతో వరుస విజయాలను అందుకున్న వెంకటేష్ దృశ్యం 3 రీమేక్ చేయకపోవడం బెటర్ అనిపించేలా ఇది ఉంది.